హలో బ్రదర్, లీడ్ కోడ్ చేస్తున్నావా? సరే, ఈరోజు ప్రాబ్లమ్ నెంబర్ 28, ఫైండ్ ద ఇండెక్స్ ఆఫ్ ద ఫస్ట్ అకరెన్స్ ఇన్ ద స్ట్రింగ్ సాల్వ్ చేద్దాం. సో ఈ క్వశ్చన్లో మనకి 2 స్ట్రింగ్స్ ఇస్తారు. ఒకటి నీడిల్ అనే స్ట్రింగ్, ఇంకోటి హే స్టాక్ అనే స్ట్రింగ్. ఈ నీడిల్ అనే స్ట్రింగ్ ఏదైతే ఉందో హే స్టాక్ అనే స్ట్రింగ్ లో మనం ఉందో లేదో చూడాలి. ఒకవేళ ఉంటే ఈ నీడిల్ హే స్టాక్ లో ఉంటుంది కదా, ఆ ఉన్న పొజిషన్ ది ఫస్ట్ ఇండెక్స్ ని మనం రిటర్న్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ 1లో చూసుకుందాం. మన హే స్టాక్ ఇట్లా ఇచ్చాడు, నీడిల్ ఇట్లా ఇచ్చాడు. ఈ సాడ్ అనేది ఈ హే స్టాక్ లో 2 సార్లు ఉంది, స్టార్టింగ్ లో ఒకసారి, ఎండింగ్ లో ఒకసారి. కానీ మనకు కావాల్సింది ఓన్లీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫస్ట్ ఇండెక్స్. సో ఫస్ట్ టైం ఇక్కడ వచ్చింది, దానిలో ఫస్ట్ ఇండెక్స్ 0th ఇండెక్స్, కాబట్టి 0 రిటర్న్ చేస్తున్నాం. అదే ఒకవేళ అసలు ఈ నీడిల్ అనేది హే స్టాక్ లో లేకపోతే అప్పుడు మనకి క్వశ్చన్ లో ఇచ్చినట్టుగా -1 రిటర్న్ చేయమన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లీడ్ కోడ్ అని హే స్టాక్ లో ఉంది, నీడిల్ లో లీట్ ఇంకా ఓ ఉంది. ఈ లీడ్ తర్వాత ఓ వచ్చే ఈ మొత్తం స్ట్రింగ్ అసలు హే స్టాక్ లో లేనే లేదు, కాబట్టి -1 ని రిటర్న్ చేస్తున్నాం. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి కొన్ని ఐడియాస్ వేసుకుందాం. మనకిచ్చే ఇన్పుట్స్ నీడిల్ అనే ఒక స్ట్రింగ్, ఇంకా హే స్టాక్ అనే ఒక స్ట్రింగ్. అడుగుతున్న అవుట్పుట్, ఒకవేళ ఈ నీడిల్ అనేది హే స్టాక్ లో ఉంటే అప్పుడు ఇండెక్స్ అడుగుతున్నాడు ఫస్ట్ అకరెన్స్ ది, ఇది ఇంటిజర్ అయి ఉంటుంది. అదే ఒకవేళ అక్కర్ అవ్వకపోతూ ఉంటే -1 రిటర్న్ చేయమంటున్నాడు. నేను ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఓకే, నేను హే స్టాక్ ఇంకా నీడిల్ అని ఎట్లా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని సింప్లెస్ట్ వే నాకు సాల్వ్ చేయడానికి తెలిసిన మెథడ్ ఏంటి, ఈ హే స్టాక్ ఒక పాయింటర్ వేసుకుంటా, నీడిల్కి ఒక పాయింటర్ వేసుకుంటా, ఈ రెండింటిని కంపేర్ చేస్తాను నేను. కంపేర్ చేసి ఒకవేళ ఫస్ట్ లెటర్స్ రెండిటివి ఈక్వల్ ఉంటే ఒక స్టార్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటా. ఈ స్టార్ట్ అనే వేరియబుల్ ఏంటి అంటే ఆ స్టార్టింగ్ ఇండెక్స్ ని చెప్పడానికి హెల్ప్ చేస్తుంది. స్టార్ట్ ఈ రెండు ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఈ ఇండెక్స్ ఏదైతే వాల్యూ ఉంటుందో అది వేసుకుంటా. ఇక్కడ ఇండెక్స్ వాల్యూ స్టార్ట్కి ఇప్పుడు ప్రస్తుతానికి 0 వేసుకుంటా. ఓకే, ఈ రెండు ఈక్వల్ అయ్యాయి. సో ఈ పాయింటర్ నెక్స్ట్ ప్లేస్కి వెళ్తుంది. నెక్స్ట్ ప్లేస్లో మళ్ళీ ఈక్వల్ అయ్యాయి, సో మళ్ళీ పాయింటర్ ఇంక్రిమెంట్ అయ్యి నెక్స్ట్ ప్లేస్కి వెళ్తుంది. కానీ ఇక్కడ ఈక్వల్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న పాయింటర్ ఏదైతే ఉందో స్టార్ట్కి నెక్స్ట్ వాల్యూ నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. సో స్టార్ట్కి నెక్స్ట్ వాల్యూ అంటే ఇందాక స్టార్ట్ వాల్యూ ఇక్కడ ఉంది, సో ఇప్పుడు స్టార్ట్ వాల్యూ, కొత్త స్టార్ట్ వాల్యూ ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఏ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏదైతే పాయింటర్ బి దగ్గర ఇందాక ఉందో అది మళ్ళీ బ్యాక్ ఎస్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ స్టార్ట్ మనం అప్డేట్ చేయాలి కదా, ఈ రెండు ఈక్వల్ కాదు ఎలాగో. సో ఇప్పుడు అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ నెక్స్ట్ డీకి వెళ్తాం. ఇక్కడ ఇది ఎస్ దగ్గరే ఉంటుంది, డి కాబట్టి ఇది మళ్ళీ ఈక్వల్ కాదు. సో మళ్ళీ ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతుంది, మళ్ళీ ఈక్వల్ కాదు, మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది, మళ్ళీ ఈక్వల్ కాదు. సో అట్లా అట్లా వెళ్ళి ఇక్కడ ఎస్ వచ్చే వరకు వెళ్తుంది. ఇక్కడ ఈక్వల్ అయ్యింది. ఈక్వల్ అయినప్పుడు స్టార్ట్కి ఈసారి ఇక్కడ ఏదైతే ఇండెక్స్ ఉంటుందో, సపోజ్ ఐ అని పెట్టుకుంటే ఆ ఐ ఇండెక్స్ స్టార్ట్కి పెడతాం అనమాట. పెట్టి దాని తర్వాత ఇంక్రిమెంట్ చేస్తాం పాయింటర్ని. ఈ నీడిల్లో ఉన్న పాయింటర్ కూడా ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు ఈక్వలే, మళ్ళీ నెక్స్ట్కి వెళ్తుంది, మళ్ళీ ఈక్వల్ కాదు. కానీ ఇప్పుడు హే స్టాక్ మొత్తం చూసేసాం, నీడిల్ కూడా ఆల్మోస్ట్ మొత్తం చూసేసాం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే ఈ పాయింటర్ ఒకవేళ బి కంటే నెక్స్ట్ ఎలిమెంట్కి రాకపోతే ఈ హే స్టాక్ మొత్తం చూసేశాక అప్పుడు అర్థం ఏంటి, ఈ నీడల్ అనేది నాకు హే స్టాక్ లో లేదు అని అర్థం. సో అప్పుడు రిటర్న్ -1 అని పెడతాం, దానికి కండిషన్. అదే అట్లా కాకుండా సపోజ్ ఇక్కడ డిఏ ఉందనుకుందాం, అప్పుడు ఫస్ట్ పాయింటర్ ఇక్కడ ఇక్కడ ఉంటుంది కదా, ఈ రెండు ఈక్వల్ అయ్యాయి. సో స్టార్ట్కి వాల్యూ 0 ఉంటుంది, దీని తర్వాత పాయింటర్ ఇంక్రిమెంట్ అవుతుంది ఏఏ, మళ్ళీ ఈక్వల్. సో మళ్ళీ పాయింటర్స్ ఇంక్రిమెంట్ అవుతాయి డి, మళ్ళీ ఈక్వల్. ఇప్పుడు డి కంటే తర్వాత ప్లేస్కి వచ్చింది ఈ పాయింటర్. ఇక్కడ హే స్టాక్ లో పాయింటర్ ఏమో బి మీద ఉంది, కానీ ఇప్పుడు డి కంటే తర్వాత వచ్చింది కాబట్టి మొత్తం ఈ స్ట్రింగ్ చూసేసామని అర్థం. మొత్తం చూసేసామంటే నీడిల్ హే స్టాక్ లో ఉన్నట్టు అర్థం. సో అప్పుడు రిటర్న్ స్టార్ట్ అనుకోవచ్చు అట్లాంటి కండిషన్లో. కానీ ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. మనకు పైథాన్లో ఇట్లా రెండు పాయింటర్లు వాడే బదులు ఏం చేయొచ్చు అంటే స్లైసింగ్ చేయొచ్చు. సో స్లైసింగ్ ఎట్లా అవుతుంది, సో నేను ఇక్కడ పాయింటర్ వేసుకుంటాను. ఈ పాయింటర్ వేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక స్లైస్ అనుకుంటా. ఈ స్లైస్ ఈక్వల్ టు నీడిలా కాదా చూస్తా. ఒకవేళ ఈక్వల్ అయితే అప్పటికప్పుడు రిటర్న్ ఐ అని పెట్టేస్తా. ఒకవేళ ఈక్వల్ కాదు అంటే
ఐ నెక్స్ట్ ప్లేస్కి వెళ్తుంది. నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాక మళ్ళీ ఈ ఒక స్లైస్ ఉంటుంది కదా, దాన్ని నీడిల్ని కంపేర్ చేస్తా. సో అట్లా పాయింటర్ లాస్ట్ వరకు వెళ్తుంది. లాస్ట్ ఇక్కడ వరకు వెళ్ళదు, ఓన్లీ ఎస్ వరకు వెళ్తుంది. ఎందుకు అంటే నీడిల్లో 3 లెటర్లు ఉన్నాయి. సో ఇక్కడ కూడా 3 లెటర్లు కావాలి ఆ స్లైస్ లో. సో లాస్ట్ స్లైస్ ఇక్కడ వరకు ఉంటుంది. మళ్ళీ కంపేర్ చేస్తాం. లాస్ట్ కి ఎక్కడ ఒకటి తగిలిందా ఓకే, అప్పుడు రిటర్న్ ఐ. తగలలేదు అంటే ఎల్స్ రిటర్న్ -1. అది అన్నమాట సంగతి. ఓకే, ఇది కూడా బాగానే ఉంది. మరి కోడింగ్ వెళ్దామా అంటే నాకు అంత టైప్ చేయాలని లేదు. దీనికంటే ఇంకా సింపుల్గా చాలా చిన్న కోడ్ ఉంది. ఏంటి అంటే పైథాన్లో .find అనే ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ ఉంది. ఇదేం చేస్తుంది అంటే ఒక s1 అనే ఒక స్ట్రింగ్ లో నేను s1.find s2 అంటే ఈ s2 స్ట్రింగ్ ని s1 లో ఉందో లేదో చెక్ చేస్తుంది. ఒకవేళ లేదు అంటే -1 అని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఉంది అంటే అప్పుడు ఈ s2 ఏ ఇండెక్స్ దగ్గర s1 లో స్టార్ట్ అవుతుందో దాన్ని రిటర్న్ చేస్తుంది. సో బేసికలీ రిటర్న్ ఐ. ఇప్పుడు 2 మెథడ్స్ ని కోడ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం స్లైసింగ్ మెథడ్లో చేద్దాం. ఈ స్లైసింగ్ మెథడ్కి మనకు కావాల్సింది ఏంటి? ఫస్ట్ మనకు లెంత్ ఆఫ్ నీడిల్ ఒకటి తెలుసుకోవాలి. ఎందుకు అంటే మన స్లైస్ది లెంత్ సేమ్ లెంత్ ఆఫ్ నీడిల్ అంతే ఉంటుంది. సో నీడిల్ లెంత్ అనే ఒక వేరియబుల్ నేను ఇనిషియలైజ్ చేసుకుని దానికి లెంత్ ఆఫ్ నీడిల్ని పెట్టుకుంటాను. ఓకే, సో ఇప్పుడు నేనేం చేయాలి? ఒక ఫర్ లూప్ వేసుకుని ఫర్ ఐ అండ్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ హే స్టాక్. కానీ లెంత్ ఆఫ్ హే స్టాక్ మొత్తానికి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే నాకు లాస్ట్ స్లైస్ది స్టార్టింగ్ ఇండెక్స్ లెంత్ ఆఫ్ హే స్టాక్ మైనస్ నీడిల్ లెంత్ అనే ఇండెక్స్ దగ్గర ఉంటుంది. సో ఈ ఇండెక్స్ దగ్గర ఉంటుంది. సో +1 చేస్తాం. ఎందుకంటే ఫర్ లూప్ ఇంత రాస్తే +1 వరకు రాస్తే +1 కన్సిడర్ చేయదు ఫర్ లూప్. సో ఇప్పుడు నేను చెక్ చేయాల్సింది ఇఫ్ ఈ హే స్టాక్లో ith ఇండెక్స్ నుంచి ఐ ప్లస్ నీడిల్ లెంత్ ఉండే ఇండెక్స్ వరకు ఉన్న స్లైస్ నీడిల్తో ఈక్వలా కాదా అని. ఒకవేళ ఈక్వల్ అయితే మనకు ఫస్ట్ ఇండెక్సే కావాలి కాబట్టి రిటర్న్ ఐ. ఒకవేళ ఈక్వల్ కాకపోతే ఈ ఫర్ లూప్లో మొత్తం హే స్టాక్ అంతా చూసేసి లాస్ట్కి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చినప్పుడు దట్ మీన్స్ నీడిల్ హే స్టాక్లో లేదని, అప్పుడు రిటర్న్ -1 చేయాలి. సో దీన్ని రన్ చేసి చూద్దాం, సబ్మిట్ చేద్దాం. ఓకే, ఇంకొకటి నాకు 1 లైన్ పైథాన్ ఇన్బిల్ట్ ఫంక్షన్ వాడుతూ చేసింది ఏంటి? రిటర్న్ హే స్టాక్లో నేను కనిపెట్టాలి కాబట్టి .find ఆఫ్ నీడిల్ని నేను హే స్టాక్లో కనిపెట్టాలి. అంతే, బాయ్.